మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గతంలో భర్త చేతిలో మోసపోయిన భార్యలు ఉన్నారు. భార్య చేతిలో మోసపోయినారు అంటే సార్ మా అమ్మ మా నాన్న కలిసి ఉన్నారు సార్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. గతంలో భర్త చేతిలో మోసపోయిన భార్యలు ఉన్నారు, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ట్రెండ్ అనేది ప్రతి విషయంలో మారింది. ఒక సమాజంలో భార్య చేతులు మోసపోయినారు అంటే కొత్తగా అందరూ వింతగా చూసేటటువంటి పరిస్థితి. అలాంటి సంఘటన మన కడప జిల్లాలోనే జరిగింది. అలాంటి సంఘటనకు బాధితులైన మన కృష్ణ గారు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం సార్. నా పేరు కృష్ణ సార్. వ్యవసాయం చేసేవాళ్ళము. అయితే కొద్ది రోజులు మేము హైదరాబాద్కి వెళ్ళిపోయాను సార్. చదువు ఆపేసుకొని వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే అక్కడ ఈమ అనే పద్మ అనే అమ్మాయి పరిచయం అయింది సార్. ఒకే ఏరియాలో ఉండేటోళ్ళం సార్. నేను జాబ్ చేసుకుంటూ వచ్చాను. నా మ్యారేజ్ వచ్చేసి 2008లో జరిగింది సార్. ఏప్రిల్ 5వ తారీఖు. 2009లో బాబు పెద్ద బాబు పుట్టాడు. ఒక 1 year గ్యాప్లో మళ్ళీ చిన్న ఆయన దిలీప్ అనే ఆయన పుట్టాడు సార్. ఆ నుంచి ఒక 1 year బాగా 2 years బాగానే ఉన్నాను. అంటే ప్రస్తుతం మీ పెద్ద అబ్బాయికి ఎంత వయసు ఉంటుంది? 17 అట్లా ఉంటుంది సార్. చిన్న అబ్బాయి సార్ వీనికి ఒక 1 year తేడా సార్. సంవత్సరం తేడాతో ఉన్నారు సార్. అంతకుముందు కొన్ని ఒడిదుడుకు జరిగినాయి మా అత్త వల్ల. అయినా సరే అని చెప్పేసి ఇవన్నీ మేము సామరస్యంగా సామం చేసుకొని వెళ్ళిపోయినాం సార్. హైదరాబాద్ పోయినాక వాళ్ళ అప్పుడు డిమాండ్ చేసింది వాళ్ళమ్మ. చేస్తే అక్కడికే వెళ్ళిపోయినాం. వెళ్ళిపోతే ఏమో కూడా నాకు సపోర్ట్గా ఉన్నది సార్. అప్పుడు అలా ఊళ్ళో కొద్ది రోజులు ఉన్నాం. అక్కడ ఒక సంవత్సరం 2 నెలల పాటు అన్నీ సంసారం చేసుకుంటూ ఆడే ఉన్నాం సార్. వేరే కష్టం చేసుకుంటాం, వ్యవసాయం కష్టమే నాకు కూడా చేసుకుంటాం. తర్వాత వచ్చేసి ఇంకా నాకు నచ్చలేదని చెప్పేసి పిల్లలకు భవిష్యత్తు పడైతే చెప్పేసి హైదరాబాద్కి వెళ్ళిపోయినాం సార్. ఆ నుంచి హైదరాబాద్ వెళ్ళినాక ఒక చిన్న వ్యాపారం పెట్టుకున్నాం. చికెన్ పొగడు అనేది స్టార్ట్ చేసుకున్నాం సార్. ఆడ నుంచి బాగానే ఉన్నాం సార్. మాకు అప్పులు ఉండే ఇక్కడ మా ఊర్లో, అప్పులు కూడా కట్టుకుంటూ వచ్చినాము. అంతా అయిపోయినాక లాస్ట్లో లాక్డౌన్ అనేది వచ్చింది సార్. ఆ లాక్డౌన్లో మాకు కొంచెం సమస్యలు వచ్చినాయి. డబ్బు పరంగా కొంచెం అప్పులు బాగా అయిపోయినాం. మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయినాం. అంటే మీ పిల్లోళ్ళు పుట్టిన తర్వాత కూడా దాదాపు 17-18 సంవత్సరాల వరకు మీతో కాపురం చేశారు. ఆ తర్వాత మిమ్మల్ని వీడి వెళ్ళడానికి ముఖ్యమైన కారణం ఏమి? అప్పుల వల్ల, మెయిన్ అప్పుల వల్ల. అప్పులు అంటే ఆమె కూడా తెలుసు సార్. నేను ఎందుకు చేసిన అనేది కూడా అప్పుల వల్ల ఆమె కూడా తెలుసు. ఆ అప్పులేం నేను ఆమెను కట్టమనలేదు సార్. నా పిల్లలు పెద్దగా ఉన్నారు. అప్పు మేమే కట్టుకుంటాం. మా నాన్న కూడా సపోర్ట్ ఉన్నారు. ఇప్పుడు మేము కూడా నీకు తోడే కడతాంరా, మీ భార్య మీ పిల్లలు మీరు హ్యాపీగా ఉండండి, మా దగ్గర లేకపోయినా ఒక ఇబ్బంది ఏం లేదు, మీరు బతుక్కోని అని చెప్పేసి వాళ్ళు అదే అంటారు, ఇప్పుడేదే అంటారు. కాకపోతే వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే ఆమెకు గతంలో ఒక గవర్నమెంట్ పరంగా ఒక ఇల్లు కట్టించేస్తారు. అప్పుడు ఆమె పేరు మీదనే ఇల్లు కట్టించారు. అది నాకు తెలియదు, తర్వాత తెలిసింది. ఇల్లు అంటే ఇప్పుడు ఆమెకు ఒక తమ్ముడు ఉన్నాడు సార్. ఆ తమ్ముడు ఉంటే వాళ్ళు వచ్చేసి నేను ఎందుకు ఇస్తా ఇల్లు అని చెప్పేసి గొడవలు జరిగినాయి. ఆడ కూడా అంటే మాకు మీ ఇల్లు వద్దు, మేము ఇచ్చే భూమి మాకు వద్దు, మామూలు విడిచిపోతే మా బ్రతుకు మేము బతుకున్నాం హైదరాబాద్ పోయి అని చెప్పేసి చెప్పాను సార్. వీళ్ళు చెప్పితే ఏమో కూడా వినలేదు. మా భార్య ఎవరు, మా మిసెస్ పద్మ అన్నట్టు ఆమె వాళ్ళ అమ్మ మాట ఎన్నుకుంటా నాకు అది ఇస్తారు. అంటే మీ భార్య ఇప్పుడు ప్రస్తుతం మిమ్మల్ని వీడి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1.5 year అవుతుంది సార్. 1.5 year నుంచి ఆమెతో మీరు మాట్లాడడం కానీ, అంటే ఆమెతో అక్కడికి వెళ్ళి ఆమెను పిలవడం కానీ అలాంటివి ఏమన్నా చేశారా? అక్కడికి అయితే నేను వెళ్ళలేదు సార్. ఫోన్ కాంటాక్ట్లోనే ఒక 6 months నుంచి కొంచెం ఫోన్ కాంటాక్ట్లో ఉంది సార్. ఫోన్ కాంటాక్ట్లో ఉంటే నేనే ఏదో, ఎందుకంటే ఇంకా నాకు పిల్లలు చాలా ఇబ్బంది సఫర్ అవుతుంది సార్. ఆ మాట అంటే నా పిల్లలు నా దగ్గరికి పంపించండి, మేమే దాక్కుంటాం అనే మాటలు వచ్చినాయి కొద్దిగా. అంటే వాళ్ళ పిల్లలతో కనీసం రోజు మాట్లాడడం కానీ, ఎప్పుడన్నా గుర్తుకొచ్చినప్పుడు వాళ్ళ పిల్లలతో ఫోన్ చేసి ప్రేమ ఆప్యాయంగా మాట్లాడడం అలాంటివి ఏమైనా చేస్తున్నారా? అలాంటి రెస్పాన్స్ అక్కడ నుంచి అయితే రాలేదు సార్. ఎంతసేపు ఉన్నా వీళ్ళే చేయాలి, మేమే చేస్తాం. వీళ్ళు చేసినప్పుడు పిల్లలు చేసినప్పుడైనా బాగా మాట్లాడతారు. ఒక 6 months బ్యాక్ అయితే బాగానే మాట్లాడింది సార్. ఫోన్ కాంటాక్ట్ అయితే బాగానే మాట్లాడుతూ వచ్చింది. బాబు చెప్పమ్మా, నీ పేరు ఏం పేరు? నా పేరు అభిలాష్. అభిలాష్, ఏం చదువుకుంటున్నావు? 10th. ఎప్పటి నుంచి అసలు అమ్మ నిన్ను వీడిపోవడానికి ఏం కారణం? నేను హాస్టల్ చదువుకుంటా ఉన్నాను. ఇంటికాడ జరిగే విషయాలు నాకేం తెలియదు సార్. వీళ్ళు గొడవ పడే విషయాలు కూడా నాకు తెలియదు. నేను హాస్టల్లో ఉండే అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ మాట్లాడుతానంటే వీళ్ళు గొడవ పడేది నాకు వినిపిస్తూ ఉండే. అంటే పక్క వాళ్ళు చెప్పడం కానీ ఏమని చెప్పడం కానీ, వీళ్ళు మాత్రం చెప్పకుండా నేను వాళ్ళకి తెలుసుకొని అడిగిన ఏం జరుగుతుంది ఇంటికాడ అంటే, ఇట్లా పరిస్థితి నాన్నగా అడిగిన ఏం జరిగిందంటే ఇట్లా పరిస్థితి కళ్ళ అమ్ముతుంది వద్దంటే కూడా చెప్తే ఏం లేదు. వాళ్ళ అమ్మ అంటుంది. అంటే గొడవ ఏ విషయంలో జరుగుతుంది? ఆ కళ్ళు విషయంలో, అప్పు విషయంలో. అంటే మా నాన్న బంగారం ఉండే అప్పుడు ఒంటి మీద అమ్మకు, బుట్ట కమ్మలు కానీ అవి ఏంటంటే కొన్ని పరిస్థితుల వల్ల మాకు బాగాలేకుండా ఏదో తెలియదు. ఆ విషయంలో అమ్మడం జరిగింది, కుదరబెట్టడం జరిగింది. ఇప్పుడు ఏమంటుందంటే ఆ బంగారం విడిపించుకొచ్చి ఆడ ఇల్లు ఉంది, దాంట్లో ఉంటాం, అది కట్టించి ఇక్కడ మా ఇల్లు ఉన్న ఆ ఇల్లు అమ్మి అప్పు కట్టి
అక్కడికి వచ్చి ఉండాలంట. అడిగింటే రామని చెప్పినాను. నాకు ఇష్టం లేదు అక్కడ రావడం ఉండడము, మీరు చేసే కథలో మాకు అసలు నచ్చడం లేదని చెప్పినాను సార్. చెప్పింటే ఉండకుండా వెళ్ళిపోండి అని చెప్పినాను. అమ్మని తీసుకెళ్తే పంపించండి. ఎందుకు పంపిస్తా, నేను పంపించాను, మీ అమ్మ నా దగ్గరే పెట్టుకుంటా అని మా రాంగ్ మాట చాలా మాట్లాడింది. ఎవరు ఆ మాట? మా అమ్మమ్మ. చాలా ఇంకా నాకు తట్టుకోక మైండ్ ప్రెషర్ బాగా ఎక్కువైంది సార్. అటు చదువుల విషయంలో కానీ వీళ్ళు నాకు తట్టుకోలేకపోయాను ఇంకా. అండ్ హీట్ ఎక్కిపోయింది ఇంకా. ఎటు అర్థం కాక ఫీవర్ సార్. అది ఎగ్జామ్ రోజు అదే SC1 ఎగ్జామ్ 10th ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాల్సిన రోజు నాకు ఆ రోజు ఈవినింగ్ నుంచి 1 డే ఈవినింగ్ నుంచి ఫీవర్ స్టార్ట్ అయింది. మార్నింగ్ 3 గ్లూకోజ్ ఎక్కినాయి. ఇంకా నుంచి ఓపిక లేక అదే ఓపిక పట్టుకొని ఎక్కించుకొని మా వాడికి చెప్పి నేను హైదరాబాద్ వెళ్తున్నా, మా డాడీ హైదరాబాద్ ఉన్నాను అబద్ధం చెప్పి ఇక్కడ వచ్చేసాను సార్. ట్రైన్ ఎక్కారు నైట్. ఇంకా వచ్చేసింది ఇంకా అనింది, నువ్వు చెప్పకుండా వెళ్ళిపోయినావు కదా, నువ్వు చనిపోయిన లెక్క అని చెప్పింది. అంటే మీ దృష్టిలో నిజానికి వీళ్ళు విడిపోవడానికి, మీ అమ్మ మిమ్మల్ని వీడి వెళ్ళడానికి అప్పులే కారణమా? అప్పులు ప్లస్ వాళ్ళ అమ్మ. నాకు ఊహ తెలిసిన నుంచి నాకేం పెట్టలేదు అమ్మ. నాకు మా తమ్ముడిగా నేను పెట్టలేదు. మీ కనీసం మీ అమ్మ మీతో ఎప్పుడన్నా చిన్న వయసు నుంచి మీతో ప్రేమగా ఉండడం, మిమ్మల్ని బాగా చూసుకోవడము? చిన్నప్పటి నుంచి ఆ ఊరికి వెళ్ళడానికి కరోనా వచ్చేంత వరకు చాలా ప్రేమ ఉన్నాం. మా కుటుంబం హ్యాపీగా ఎప్పుడు ఎక్కడ చూడలేదు. ఆ ఊరికి ఎప్పుడైతే వెళ్ళినామో ఆ పని జరిగింది. ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం మనము. అమ్మ ఉందా? అమ్మ వేడున్నా అమ్మేడుంది. అమ్మకి ఫోన్, ఒకసారి వెళ్ళి అమ్మకి ఫోన్. అమ్మ దగ్గర ఫోన్ లేదా? లేదు. మేము సుమన్ టీవీ స్టూడియో నుంచి మాట్లాడుతున్నాం, కడప సుమన్ టీవీ. అమ్మా, అదే ఏం విషయం ఏమో, వీళ్ళు ఇక్కడికి వచ్చిండారు, ఇట్లా మా భార్య కాపురానికి రావడం లేదని చెప్పేసి వచ్చిండారు. అసలు ఏం జరిగింది మా ఆయన వల్ల? అప్పు ఎవరు చేసినారు? ఆయన చేసిన. ఇస్తున్నాను, మాట్లాడండి. ఇప్పుడు నా భార్యను కాపురాన్ని పంపుతావా లేదా మీరు? మరి ఎందుకు సంసారం చేపి? చూస్తున్నారు కదా, కనీసం ఆయన మాట్లాడేదానికి కూడా ఓర్పు లేకుండా, నా మాటల్లో కూడా తిట్ల తప్ప వేరే ఏం రావడం లేదు. ఇంకా మనం నోటి నుంచి చెప్పలేము, అంతటి దారుణమైన మాటలు కూడా ఆయన ఉపయోగించడం జరుగుతుంది. ఆయన ఇంకొక వాళ్ళ ఏమవుతారండి, వాళ్ళు తమ్ముడు అవుతారా? ఎవరు? పటేల్ అంట. ఎవరు పటేల్ అంటే ఆ ఊరికి కాపాను సార్. ఆయన దగ్గర నాకు 2 లక్షలు డబ్బు ఇప్పించింది. మా నాయన నేను పోయి ఆడ వ్యవసాయం వాళ్ళ దగ్గర చేస్తూ వచ్చినాం. ఆ డబ్బు 1 సంవత్సరం పాటు చేసినాము. మధ్యలో మాకు ఏమేమి కావాలో బంగారం అనేది తీసుకున్నది, పొదవలో పెట్టించుకుంది. కూతురుని అడిగి ఇంటికి చుట్టూ తొలుచుకోని చెప్పేసి కమ్మలు కొద పెట్టించుకుంది, గొలుసులు కొద పెట్టించుకుంది. మళ్ళీ నేను ఇప్పించుకొచ్చాను. ఆయన నెంబర్ ఉందా మీ దగ్గర? పటేల్ ఒకసారి ఆయన నెంబర్ చేయండి బాబు. బాగున్నారా పటేలా? పటేల్ సార్ అంత బాగున్నారా పటేలా? పటేలా నేను ఇక్కడ ఒక సార్ మాట్లాడాను సార్. పటేల్ ఒకసారి ఇట్లా వాళ్ళ భార్యను కాపురానికి వాళ్ళ అమ్మ పంపించడం లేదని చెప్పేసి వాళ్ళు వచ్చి మందిని సంప్రదించడం జరిగింది ఇక్కడ కడపలో. ఇందాక వాళ్ళ అత్తకు మేము కాల్ చేశాము. ఆయన వచ్చేసి అసలు గ్యాప్ ఇవ్వకుండా, ఆయన చెప్పేది కూడా అర్థం కాకుండా బూతులు తప్ప వేరేదైతే మాట్లాడడం లేదు. అయితే మీ పేరు అయితే చెప్పారు. ఆయన గారిని అడిగితే క్లియర్ గా అర్థమవుతుందని చెప్పింటే సరే సార్తో మాట్లాడదామని మీకు చేసినాం సార్. అసలు సార్ ఏది సమస్య, వీళ్ళకి ఏది సమస్య సార్? ఆయమేమో మిమ్మల్ని అడిగితే అంత క్లియర్ గా తెలుస్తుంది అని ఆయన చెప్పినారు. అంటే మీ వరకు మీకు తెలిసిన చెప్తే వాళ్ళకు కనీసం మనము సమస్య. వాళ్ళ భార్య భర్తలు, వాళ్ళ సంసారాలు, ఓకే ఓకే అండి. అదే దానికి సంబంధించి అవునులేండి. అంటే ఈయన గారి తప్పు ఏమన్నా ఉందా లేదా అని ఒక క్లారిటీ తీసుకుంటాం. ఓకే ఓకే అండి. అవునులేండి. ఓకే.
అంటే విషయం అయితే డబ్బులు అప్పు అదే సమస్య అయితే అదే జరుగుతుంది. ఇక అది వాళ్ళకి వాళ్ళే అంతేలేండి. వాళ్ళ ఇంటి లెక్క సార్ అవి అవునవునులేండి. ఓకే. కదా. ఓకే, రైట్. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే, అదే అండి, చూస్తున్నాం కదా ఇప్పుడు ఇక్కడ వీళ్ళకు వాళ్ళ అత్తకు కాల్ చేశాము. ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి ఉన్నారు, ఆయన కూడా కాల్ చేసే ప్రయత్నం చేసి ఆయనతో కూడా మాట్లాడాము. ఇక్కడైతే క్లారిటీగా ఒకటి కనిపించేది ఏమంటే, ఈయన అప్పు చేశారు, అప్పు చేసి నా బిడ్డని ఏమి బాగా చూసుకోలేదు, పిల్లలను కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివించలేదు, మంచి ఒక విద్యాభ్యాసత ఇయ్యలేదని చెప్పేసి ఆయనను నానా బూతులు తిట్టడం అయితే మీరు కూడా చూడడం జరిగింది. సార్ మా అమ్మ మా నాన్న కలిసి ఉన్నారు సార్. మా అమ్మమ్మ ఇబ్బంది ఉంది నాకైతే. మా అమ్మ మరి చెప్తున్నా, మా అమ్మని పంపి మేము కలిసి ఉండాలి. ప్లీజ్ ఇది ఒక్కటి చేయండి, మిమ్మల్ని కోరుకుంటున్నాం. సుమన్ టీవీని ఆశ్రయం చేస్తే మాకు ఏదో ఒక న్యాయం చేయండి సార్.